రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకుంటోందా? దేశ చరిత్రలో ఇదొక చోద్యం, విడ్డూరం. 2.5 కోట్ల పెండింగ్ కేసులతో నెట్టుకొస్తున్న భారతీయ న్యాయ వ్యవస్థ ఇవాళ మీడియా ముందుకొచ్చి నిటారుగా నిలబడింది. అన్యాయం జరిగిపోతోందంటూ సాక్షాత్తు మీడియా ముందుకొచ్చి నిలబడింది. సుప్రీంకోర్టులో పాలనా వ్యవహారాలు సజావుగా సాగడం లేదంటూ వాపోతున్న 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ తమ ఆక్రోశాలు వెళ్ళగక్కారంటే రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకోవడమేగా. ఇది ఊహించని పరిణామం. చరిత్రలో ఇలా మీడియా ముందుకు జడ్జీలే రావడం అనూహ్యం. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ గొగోయ్లు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక సంచలనం. ఇది కోర్టు ధిక్కారం అవుతుందా? ఈ న్యాయమూర్తులను అభిశంసించాలా? ఇవన్నీ ప్రజలే నిర్ణయించుకోవాలంటూ వాళ్ళు చెప్పడం అందరినీ ఆలోచనలో పడేసింది. సుప్రీంకోర్టులో కొన్ని నెలలుగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని, ఈ విషయాలన్నీ గతంలోనే చీఫ్ జస్టిస్కు చెప్పినా వినిపించుకోలేదన్నది వీళ్ల వాదన. సుప్రీంకోర్టు 4 జడ్జీల తిరుగుబాటు వెనక కొన్ని ప్రాథమిక విషయాలున్నాయి. ఇదొక సెన్సేషనల్ క్రిమినల్ కేసుకు సంబంధించిన విషయం. అది ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహారం కూడా. 2005లో సౌరబుద్దీన్ షేక్ అనే గుజరాత్కు చెందిన క్రిమినల్ని హైదరాబాద్ నగర శివార్లలో గుజరాత్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారనే అభియోగం కేసు. గుజరాత్ హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజులవి. అయితే ఇది ఫేక్ ఎన్కౌంటర్ అంటూ స్పెషల్ కోర్టులో విచారణకొచ్చిన కేసులో అమిత్ షా పాత్ర ఏమీ లేదంటూ 2014లోనే తీర్పొచ్చింది. ఆ వ్యవహారం చిలికి చిలికి గాలివానయ్యింది. 2014లో బాంబే హైకోర్టులో విచారణ జరుపుతున్న జడ్జి లోయా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఈ కేసు నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను విముక్తుని చేస్తే ఆయనకు 100 కోట్లు లంచమిస్తామంటూ జడ్జి లోయా కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఇదే విచారణకొచ్చింది. దీన్ని అధికారులు ఖండించారు కూడా. నిజానికి అప్పట్లో ఉన్న యూపీఏ హయాంలో సిబిఐ అమిత్ షాను ఈ ఎన్కౌంటర్లన్నిటికీ బాధ్యుడిగా ఆరోపించింది కూడా. అయితే లోయా అనుమానాస్పద మరణంపై విచారణ జరపాల్సిందిగా ఒక జర్నలిస్ట్ వేసుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిన వ్యవహారం కూడా ఇవాల్టి జడ్జీల మీడియా మీట్కు కారణమనే వార్తలు వస్తున్నాయి. ఒక పక్క ముంబై కోర్టులో విచారణ జరుగుతున్న కేసును విచారణకు ఎలా స్వీకరిస్తారన్న సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ల అభ్యంతరాలు కూడా వివాదాస్పదమయ్యాయి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన న్యాయ శాస్త్ర కార్యనిర్వాహక వ్యవస్థలే 4వ స్తంభంగా పరిగణించబడుతున్న మీడియా మీద ఆధారపడిపోవడం గమనించాల్సిన పరిణామం. రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకోవడం అంటే ఇదే. జనంఘోష చర్చించుకోవాల్సిన చట్టసభలు ఎప్పుడో చెత్తసభలైపోయాయి. లెజిస్లేచర్ ఫెయిల్యూర్. ఈ శాసనసభలు చేసిన చట్టాల్ని అమలు చేయాల్సిన ప్రభుత్వాలు నిద్రలో జోగుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఇన్ డీప్ స్లీప్. ఇక రాజ్యాంగం, చట్టం ఉల్లంఘనలు జరిగిపోతే పరిరక్షించుకోవాల్సిన జడ్జీలే చేతులెత్తేసి మీడియా ముందుకొచ్చేసిన నేపథ్యం ఇవాల్టిది. జ్యుడిషియరీ అట్ ది మెర్సీ ఆఫ్ మీడియా. ఈ మీడియా ఎవరెవరి దయా దాక్షిణ్యాల మీద నడుస్తోందో వేరే చెప్పనవసరం లేదు. ప్రజాస్వామ్యానికి 4 పిల్లర్స్ ఇప్పుడు 4 స్తంభాలాట ఆడుకుంటోంది. వెరీ పిటీ.